జిల్లాలో ఈ నెల 11 జరగనున్న మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకుని మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ నిమిత్తం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను స్ట్రాంగ్ రూమ్లను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి ప్రావీణ్య సందర్శించారు. కోహీర్ సదాశివపేటలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో ఎన్నికల సామగ్రి పంపిణీ తీరును క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో పోలింగ్ సిబ్బందికి తాగునీటి వసతి, వైద్య శిబిరం, అల్పాహారం, భోజన వసతి, షామియానాలు, ఇతర అన్ని వసతులు ఏర్పాటు చేశారు. పీఓ, ఓపీఓలతో కూడిన బృందాలని హాజరయ్యారా లేదా అని కలెక్టర్ ఆరా తీయడంతో పాటు హాజరు నివేదికను పరిశీలించారు. ఎన్నికల పోలింగ్ సామగ్రిని బ్యాలెట్ బాక్సులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావు లేకుండా సిబ్బందికి పోలింగ్ సామగ్రిని పక్కాగా అందించాలని మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. చెక్లిస్ట్ ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి అందిందా లేదా అన్నది జాగ్రత్తగా పోలింగ్ అధికారులు పరిశీలించుకోవాలని పోలింగ్ బృందాలకు కలెక్టర్ సూచించారు. రిటర్న్ తెప్పించుకొని మీ ఫస్ట్ ఫోటో స్లిప్స్ అన్నీ ఇమీడియట్గా ఈ గంటని అన్ని ఉంటే రిటర్న్ వచ్చేది కదా. ఇక్కడ అన్డిస్ట్రిబ్యూట్ ఇవ్వాలి. ఇంకా కౌంటింగ్ రూమ్స్ వచ్చాయి. ఈరోజు మనకి 11 మున్సిపాలిటీస్లో రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్స్కి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ అనేది డిస్ట్రిక్ట్లో చేసుకుంటున్నాము. ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ అన్నింటిలో కూడా మనకి పోల్ టీమ్స్కి కావాల్సిన మెటీరియల్, వాళ్ళకి కావాల్సిన ఎలక్టోరల్ రూల్స్ అవ్వచ్చు అండ్ వాళ్ళకి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చి పంపించడం జరుగుతుంది. ఇంకొక నెక్స్ట్ 1 అవర్లో 11 మున్సిపాలిటీస్ అన్నింటిలో కూడా పోల్ టీమ్స్ సిద్ధంగా ఉంటాయి అండ్ వాళ్ళు రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్స్కి వెళ్తారు. జిల్లాలో మనకి మొత్తం 256 వార్డ్స్ ఉన్నాయి. వాటిలో ఒక 541 పోలింగ్ స్టేషన్స్లో రేపు పోల్ జరగబోతుంది అండ్ ఒక 73 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మైక్రో అబ్జర్వర్స్ని కూడా డిప్లాయ్ చేసి రేపు పోల్ చేస్తున్నాము. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది 3,41,000 ఓటర్స్ ఎవరైతే మనకి మున్సిపల్ ఎలక్షన్స్లో ఎన్రోల్ అయి ఉన్నారో ఆ ఓటర్స్ అందరూ కూడా రేపు ఖచ్చితంగా వచ్చి ఓటు వేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.